మీ పేరు? విజయలక్ష్మి అండి. ప్రభాస్. మీ ఆయన ఏరి? మా ఆయన తాపీ మేస్త్రి అండి. బాగా చూసుకునేవారండి, బాగానే చేసేవారు, పిల్లలకి బాగానే చదివించేవాడు, చేసేవాడండి. కాంట్రాక్ట్లు ఒప్పుకుని తక్కువ కప్పేసుకుని లాస్ అయిపోయి అప్పులు అయిపోయాడండి. నాకు బీపీ షుగర్ ఉందని ఏం చెప్పేవాడు కాదండి. అంటే ఉండి కళ్ళు తిరిగి పడిపోతాను, గుండె దడ వచ్చి. అయితే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళి వస్తాను అని వెళ్ళాడండి. మళ్ళీ రాలేదు మేడం. వెళ్ళిపోయారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు మేడం. ఎక్కడున్నారు తెలుసా? తెలియదండి. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? నేను ఇప్పుడు మానేశాను మేడం. అంటే మోచెప్పు పరిగిపోయింది, నుంచోకూడదు అన్నారు మేడం. నువ్వేం చేస్తున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం, అల్లిపురం యూనిటీ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. మీ నాన్న వెళ్ళిపోయాక నువ్వు డిగ్రీలో జాయిన్ అయ్యావా? లేదు మేడం, డాడీ వెళ్ళిపోయినప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం. మరి ఫీజు ప్రైవేట్ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యారు? అంటే మేడం ఇక్కడ నేను రైల్వే స్టేషన్లో డ్యూటీ చేస్తున్నానని దగ్గరగా నేను మార్నింగ్ కూడా వెళ్తాను మేడం. మార్నింగ్ డ్యూటీ నుంచి రాబడి క్వార్టర్లెస్ 9 అయిపోద్ది. మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళాలని చెప్పి దగ్గరగా ఉంటుందని జాయిన్ అయిపోయాను మేడం. ఏం పని చేస్తానన్నా? పార్సల్ ఆఫీస్ ఉంటుంది కదా మేడం స్టేషన్లోని, అవన్నీ మోసుకొని ట్రాలీలతో పట్టుకెళ్ళి లోడ్ ఎక్కించాలి మేడం ట్రైన్. ఓకే, ఎంత ఇస్తారమ్మా? 10,000 ఇస్తారు మేడం. కాలేజ్ అయ్యాక? కాలేజ్ అయ్యాక మేడం ఈవినింగ్ 7:30 నుంచి నైట్ 12 అవుద్ది మేడం. మళ్ళీ మార్నింగ్ 5:30కి వెళ్ళి క్వార్టర్లెస్ 9 అయిపోద్ది మేడం. నువ్వేం చదువుతున్నావు నాన్న? 6th standard. స్కూల్స్ లేవా ఇప్పుడు మీకు? సరే, అంటే హెల్త్ బాగాలేదు మేడం, గుండెల్లో నొప్పి వస్తుందని అప్పుడే వారం రోజుల నుంచి అంటుంది. ఈ కేజీహెచ్కి తీసుకెళ్ళాను మేడం. ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉండి మీ నాన్న ఎలా వెళ్ళిపోయాడు మిమ్మల్ని వదిలేసి? అదే కదా మేడం మా బాధ. చనిపోవాలని ఆసక్తి కలిగేసింది మేడం తను వెళ్ళాకైతే. కానీ పిల్లలు ఎవరో చూసేవాళ్ళు లేరని ఉండిపోయాను మేడం. చావలేక బతకలేక అలా జీవిస్తూ ఉన్నాను మేడం. ఈ బాబు పుట్టాక 3 సంవత్సరాలు వదిలేసాడండి, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడండి. ఇంకా అలాంటి కేటగిరీ అయితే ఇంకేం చెప్తాంలే. కానీ వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడో తెలియదండి. ఫోన్ అయితే లేదా? ఫోన్ కూడా ఇక్కడ నుంచి ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు. ఆ ఫోను నెంబర్ మార్చేసుకున్నాడు. మీ ఆయన పేరు? రాంబాబు మేడం. ఫోటో ఉందా? ఫోటోలు కూడా లేవు మేడం. పెళ్లి ఫోటోలు లేవా? లేవు మేడం, లవ్ మ్యారేజ్ మేడం. ఇంత వయసు పిల్లలు వచ్చినప్పుడు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదా? లేదు మేడం. అమ్మ మీకు సెల్ ఫోన్ లో కూడా ఫోటోస్ లేవా? ఆధార్ కార్డు కూడా లేదు మేడం. అది కూడా పట్టుకెళ్ళిపోయాడు మేడం. పక్క ఫ్రాడ్ అయితే ఇంకా ఉంది తెలుస్తుంది. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళిందే లేదు. లేదు మేడం. మా నాన్నమ్మల ఊర్లో ఒక్కరోజు కూడా అడిగెట్టింది కూడా లేదు. లేదు మేడం. నన్ను చేసుకుని బాబు పుట్టాడు మేడం, ప్రెగ్నెంట్తో ఉన్నాను. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే తిని చెప్పలేదు మేడం పెళ్లి చేసుకున్నట్టు. వాళ్ళు చేసేసారు మేడం వాళ్ళ అమ్మ వాళ్ళు. అతనికి ఇప్పుడు అక్కడ ఉంటున్నాడా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆవిడని వదిలేసాడండి. ఆవిడ వేరే పెళ్లి చేసుకుని ఉంటుందండి. ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఈ వయసులో బాబు చేస్తానంటే చాలా ఇదేనండి. అంతే కదా పాపం, చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది. ఇవన్నీ కన్నాలు పడిపోతున్నాయి మేడం. ఏదన్నా చేతులు తోయడానికి ఈ కాళ్ళు అయ్యో చూడలేకపోతున్నాను మేడం. మా బాబుకి ఎలాగన్నా హెల్ప్ చేయండి మేడం, చదువుకి రుణం నేను ఎంచుకోను మేడం. ఇంట్లో రేషన్ అది ఉందా? బియ్యం అవి ఉన్నాయా? కొంచెం ఉన్నాయి మేడం. సరే, మీకు రేషన్ ఇస్తాను, తీసుకోండి. తీసుకోండి రేషన్. కాలేజ్ ఫీజు అయితే నేను కడతాను, కానీ కాలేజ్కి వచ్చి నేను కడతాను. సరేనా? ఎంత కట్టాలన్నారు కాలేజ్ ఫీజు? 20,000. ప్రైస్ రాలేదు.
పైసా ఉంటే కొనుక్కోండి, సరేనా? నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. వెళ్ళొస్తాను.